ఒక భావన, మరో వరలక్ష్మి, ఓ రాధికా ఆప్టే, ఓ షబానా ఆజ్మీ ఇలా ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి చెప్పేవాళ్లు చాలా అరుదుగానే ఉంటారు. ఇదేదో ఒకరిద్దరి వ్యధ కాదు. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు, బిగ్ స్క్రీన్ నుంచి బుల్లితెర వరకు మోడలింగ్ అయినా, యాడ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ లో కమిట్మెంట్ కంపల్సరీ అంటున్నారు. ఛాన్స్ కావాలంటే ఛాన్స్ ఇవ్వాల్సిందే అంటూ రూల్స్ పెడుతున్నారు. తెరపై కెరీర్ కావాలంటే కామాంధులకు చిక్కాల్సిందేనా అంటూ మహిళా లోకం నిలదీస్తోంది. ఫేమస్ అయిపోవడం, సెలబ్రిటీ హోదా దక్కించుకోవటం అంత సులువు కాదు. కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక్కసారి లక్కు దక్కితే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అందుకే వెండి తెరపైనో, బుల్లి తెరపైనో, యాడ్స్ లోనో, హోర్డింగ్ల మీదనో మెరిసిపోవాలని కలలు కనే అమ్మాయిలు కోకొల్లలు. ఇలాంటి వాళ్ళు నిత్యం అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అయితే అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను తమ అవసరాలకు వాడుకోవటం, వాళ్లను బలవంత పెట్టో, భయపెట్టో, ఒత్తిడి తెచ్చో, లేక ఆశ చూపించో లొంగ తీసుకోవటం అన్నది, అవకాశాలు ఇస్తామని ఆశ పెట్టి వారిని తమ వైపు తిప్పుకోవటం అన్నది అన్ని రంగాల్లోనూ కనిపించే అంశమే. అయినా వినోద రంగంలో ఇలాంటి వేధింపుల పర్వం చాలా ఎక్కువ శాతంగా ఉంటుంది. ముఖ్యంగా సినిమాల్లోనూ, సీరియళ్లు, యాడ్స్, మోడలింగ్ వంటి రంగాల్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ప్రతి అమ్మాయి ఎదుర్కోవాల్సిన పరిస్థితే ఇది. ఇలా అవకాశాల కోసం వచ్చేవారిని తమ అవసరాల కోసం వాడుకోవాలని చూసేవాళ్లే ఎక్కువ. ఇందుకు టాలీవుడ్ కానీ, మాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ మినహాయింపు కాదు. బాలీవుడ్ నుంచి అన్ని వుడ్లలోనూ ఇలాంటి వ్యవహారాలు కామనే అన్నది ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు, బిగ్ స్క్రీన్ నుంచి బుల్లితెర వరకు మోడలింగ్ అయినా, యాడ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ లో కమిట్మెంట్ కంపల్సరీ అంటున్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెప్పుకోవడానికి వెనుకాడుతూ ఉండడంతో ఇలాంటి వాళ్ల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. కానీ వాళ్ల కోపం కట్టలు తెంచుకున్నప్పుడు మాత్రం ఇలాంటి వ్యవహారాల్ని బయటపెడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ కూడా తనకు ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె ఒక్కరే కాదు, ఆమెకు స్వయాన మేనకోడలైన సయామి ఖేర్కి కూడా తన మొదటి సినిమా ముందు ఇలాంటి అనుభవమే ఎదురైందని మీడియాతో గతంలో చెప్పుకొచ్చింది. ఆ సినిమా రిలీజ్ కు ముందు ఓ నిర్మాత తనకు ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడని చెప్పింది. కానీ అతడి ఉచ్చులో తాను పడలేదంది సయామి ఖేర్. వాళ్లే కాదు, ఆర్ట్ ఫిల్మ్లలో నటించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత సంతరించుకున్న నటీమణి రాధికా ఆప్టే. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసిన రాధికా ఆప్టే టాలీవుడ్ లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఓ హీరో తనకు చేసిన ప్రపోజల్ ను తాను సున్నితంగా తిరస్కరించారని చెప్పింది. ఇక బాలీవుడ్ లో కొందరు సీనియర్ నటులైతే ఇలాంటి వేధింపులకు పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కూడా. మొత్తంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇలా నటీమణులపై లైంగిక వేధింపులు కాలంతో పాటు వస్తున్నవే. కానీ చాలా మంది వాటిని తమ కెరీర్ కోసమని బయటపెట్టడం లేదు. కాస్తో కూస్తో ధైర్యం చేసి ఎదిరిస్తే అక్కడి నుంచి వాళ్లు తమను కెరీర్లో ఎదగనివ్వకుండా అడ్డుకుంటారని భయపడుతున్నారు. ఎదిరిస్తే తమపై పగబడతారని భయపడుతున్నారు. వాస్తవంగా భావన విషయంలో కూడా జరిగింది ఇదే.